నమస్తే. 99 టీవీకి స్వాగతం. డబ్బు సంపాదించడం కోసం అమెరికాకు వెళ్ళే వాళ్ళని మనం చూసాం. కానీ అలా సంపాదించిన దానిలో ఎంతో కొంత మాతృదేశం కోసం ఖర్చు పెట్టాలనే తపన చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నత స్థాయికి చేరుకుని, వేల మంది తెలుగు వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోన్న ఆప్తా ఎక్స్ చైర్మన్ సుబ్బు కొట్ట గారు మనతో ఉన్నారు. నమస్తే సుబ్బు కొట్ట గారు. నమస్తే అండి. నమస్తే రవిశంకర్ గారు. 1968లోనే యుఎస్ వెళ్ళారు. అవును సార్. అసలు అలా వెళ్ళే క్రమంలో మీరు మీ అనుభవాలు ఏంటి షేర్ చేసుకోండి. తప్పకుండా అండి. సో బిఫోర్ ఐ వెంట్ టు యుఎస్ఏ, హౌ డిడ్ ఐ థింక్ ఆఫ్ గోయింగ్ టు యుఎస్ఏ అన్నది కొంచెం ఆ చదువు కానీ ఇది కానీ చెప్పాలి. ఒరిజినల్ నా బర్త్ కానీ గ్రోత్ కానీ కాలేజ్ కానీ ఎవ్రీథింగ్ హ్యాపెన్ టు బి ఇన్ విజయవాడ. విజయవాడలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండేవాళ్ళం, పూర్ణానందపేట అని. అక్కడ ఎస్కేపీ వింద హై స్కూల్ గాంధీనగర్ వెళ్ళాం. అక్కడ వీ స్పెండ్ లాట్ ఆఫ్ మై ఎర్లియర్ డేస్ యూత్ గోయింగ్ టు హై స్కూల్ స్పెంట్ ఆన్ గాంధీనగర్ డిస్ట్రిబ్యూటింగ్ మూవీస్ అండ్ ఆల్. వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మూవీ డిస్ట్రిబ్యూషన్. మా అంకుల్తో చేసేవాళ్ళం ఆ టైంలో. అక్కడ ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజ్ తర్వాత ప్రీ యూనివర్సిటీ అయిన తర్వాత ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజీలో 2 ఏళ్ళు చదివి, అనంతపూర్లో 2 ఇయర్స్ చదివి, అక్కడి నుంచి 3 ఇయర్స్ కాకినాడ చదివి ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళి అక్కడ వెళ్ళాం అనమాట. సో దట్స్ ద జర్నీ హ్యాడ్ హ్యాపెన్. ఆఫ్టర్ ఐఐటి ఖరగ్పూర్ ఎవ్రీబడి వాంట్ టు గో టు యుఎస్ఏ ప్రొవైడెడ్ వి గెట్ ఆపర్చునిటీ, సీటు, స్కాలర్షిప్స్ అన్నీ రావాలి. అన్నీ వచ్చి కూడా నాకు టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేక, సో చందాలు వేసుకుని పంపించారు నన్ను. మీరు ఐఐటి ఖరగ్పూర్లో చదువుకుని అమెరికా వెళ్ళడానికి డబ్బులు లేని పరిస్థితి. టికెట్ లేదు, టికెట్కి డబ్బులు లేవు. స్కాలర్షిప్ ఉంది కానీ టికెట్కి డబ్బులు లేవు. దట్ ఈస్ మై జర్నీ. సో లక్కీలీ మై ఫాదర్ అండ్ I had 2 brothers and 2 sisters, all elder. I'm the youngest. I'm very close to my father. He always encouraged me to have studies and all those things. So my main aim at the growing up stage is how to make my father happy, get good marks, stay in top 5% స్కూల్లోను. దానికోసం నేను రోజు ఇంట్లో భోంచేసి చదువుకోవటానికి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. గాంధీనగర్ వెళ్ళి చదువుకుని మళ్ళీ పొద్దున్న వచ్చి మళ్ళీ కాఫీ టిఫిన్ తిని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సో మై హోల్ గోల్ వాజ్ హౌ టు బీ నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 ఇన్ క్లాస్. ఆ విధంగా అనమాట. విజయవాడలో పుట్టారు, విజయవాడలోనే పెరిగారు. రైట్. ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా అక్కడే ఉందని మీరు చెప్తూ ఉన్నారు. రైట్ సార్. వాళ్ళకి విజయవాడ యూత్ చాలా రెబల్గా ఉంటారు అనే ఒక ఇది ఉంది కదా సార్. మీరు కూడా అప్పుడు రెబల్గానే ఉండేవారా? చాలా రెబల్గా ఉండేవాళ్ళం. మాకు ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజ్ మాకు ఏజ్ తక్కువ అవటం వలన వాళ్ళు ఇంజనీరింగ్కి అలౌ చేయలేదు. వెన్ ఐ వాజ్ ఓన్లీ 17, 16 అరౌండ్ దట్ ఏజ్. సో మన హోల్ ఇయర్ ఐ స్పెంట్ జస్ట్ లెర్నింగ్ హౌ టు నెగోషియేట్ విత్ పీపుల్. నేను సాహసం అంతా నాకన్నా పెద్దోళ్ళతో చేసేవాడిని, నా ఏజ్ గ్రూప్తో చేసేవాడిని కాదు. సో ఐ యూస్ టు గెట్ ఇన్వాల్వ్ లోకల్ పాలిటిక్స్, ఎస్ఆర్ కాలేజ్ ఎలక్షన్స్, దీంట్లోనూ సో డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ గెటింగ్ ది సోషల్ యానిమల్ బేసికల్లీ. అందువలన చాలామందితో టచ్ ఉండేది బేసికల్లీ అవుట్ ఆఫ్ కాలేజ్ ఆల్సో, మోర్ దెన్ స్టూడెంట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. దే ఆల్ యూస్ టు లుక్ అప్ టు మీ యాజ్ వన్ ఆఫ్ ద లీడర్ కింద చేసేవాళ్ళు. సబ్సిక్వెంట్లీ ద సేమ్ థింగ్ అప్లైడ్ డ్యూరింగ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆల్సో. వేర్ ఎవర్ యూ గో యూ ట్రై టు మేక్ యువర్ పాయింట్ అండ్ ప్రివేల్ అండ్ బీ ద లీడర్, whatever you want to do. Determination to set a goal and try to live up to a goal, how to reach the goal. So that discipline happened. The journey had different way we felt అనుకున్నట్టు జరగలేదు. That my father will be there to support me and all. అది ప్రీ యూనివర్సిటీ చదువుతున్నప్పుడు ఆల్ ద ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకో 2 more ఎగ్జామ్స్ ఉన్నాయనగా మై ఫాదర్ వెంట్ టు లుక్ ఫర్ ఏ బాయ్ ఫర్ మై సిస్టర్ హూ ఈజ్ ఎల్డర్ దాన్ మీ. సో వాళ్ళు చూసుకుని 10 రోజులు తిరిగి వస్తానని చెప్పారు మా ఫాదర్. బట్ రేపు 2 ఎగ్జామ్స్ ఉన్నాయనగా మా ఇంటికి వెళ్ళి పీపుల్ సెడ్ దట్ యూ షుడ్ కమ్ బ్యాక్ టు సీ ఫాదర్. దే కేమ్ బ్యాక్ అంటే తీరా ఇంటికి వెళ్ళి చూస్తే మై ఫాదర్ డెడ్ బాడీ ఈజ్ దేర్. సో ఈ పాస్డ్ అవే ఇన్ హైదరాబాద్.
my mother is dear enough to brought the body to the family in Punanpet. And so that was the shock of my life, which I'm not prepared. So that is the change in my whole life, how to be on my own feet and to develop myself as a leader, not to depend on anybody else, basically. So next day morning, I went to exam and to almost 40 miles away, SRR College. Then did the exam and came back around 12 o'clock and did all the rituals. Then again at 2 o'clock I went for a second exam. So came back at 5 o'clock and then I cried. I was only 15, 16, around that age group. So from there onwards, I am on my own, basically. I never have to report to anybody. My mother took the role of growing me and put the goals for the family, what you got to do and this and that. So how to please my mother is they automatically switched my father to my mother. So till she died, I always used to take care of her, basically. Even to USA also. Took her when we were about to get married. She gave her blessing and stayed back in 14 years in USA with me. Then when she wanted to die, then I brought her back here. So my mother is my guru. I want to please her and I did that, basically. She doesn't know what I am doing, what business I did, but always I believe that my son do well. That she has the confidence. That's my story. To get to US, basically. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా సార్, చిన్న పల్లెటూరులో కూడా వీధికి ఒకరు అమెరికాలో, వాళ్ళ అబ్బాయో అమ్మాయో అమెరికాలో ఉంటూ ఉన్నారు. అంటే 1968లో మీరు వెళ్ళారంటే చాలా అరుదు, చాలా తక్కువ మంది మాత్రమే అప్పుడు. ఆ క్రమంలో మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? అంటే మీరు యుఎస్ వెళ్ళే క్రమంలో, అక్కడికి వెళ్ళిన తర్వాత, లేకపోతే అక్కడ సర్వైవ్ అవ్వడం స్టార్టింగ్లో కష్టం కదా. సో అప్పుడు అసలు ఇండియన్సే ఉండేవారు కాదు. ఇఫ్ యూ ఫైండ్ సమ్ ఇండియన్, ఇట్ డజంట్ మ్యాటర్ ఈజ్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఎనీ ఇండియన్ ఈజ్ గుడ్ ఎనఫ్ టు మేక్ ఫ్రెండ్స్. మనవాడు ఒకడు ఉన్నాడు అనుకుని ఒక ధైర్యం. సినిమాల్లో చూపిస్తుంటారు కదా అప్పుడప్పుడు. సో అంత ప్రేమ వచ్చేదన్నమాట ఆటోమేటిక్గా, వాళ్ళని కలిపి వాళ్ళతో తరచూ కలవటం. సో దట్స్ హౌ వీ స్టార్టెడ్, వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ యూఎస్లో. బట్ డైరెక్షన్ అడగడానికి కానీ, ఎవరు మనకి ఏది సలహా చెప్పడానికి కూడా ఎవరిని అడగాలి? సో యూ గాట్ ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్ అండ్ లెర్న్ ఫ్రమ్ దట్ ఓన్లీ. సో దట్ ఈస్ ఎ న్యూ జర్నీ. సో తర్వాత వీ ఆల్వేస్ యూస్ టేక్ కేర్ ఆఫ్ ఎనీబడి న్యూ కమ్స్ ఇన్. So we know what to do. We used to tell them everybody else, So that's how the journey, మేడం మావిడ. నేను విన్నాను ఒకటి, క్యూబాకి చెందిన విమెన్ అని విన్నాను. రైట్ సార్, రైట్, కరెక్టేనా? కరెక్ట్. మై వైఫ్ మీ పర్సనల్ విషయం కాబట్టి మీకు అబ్జెక్షన్ లేకపోతే చెప్పండి. అబ్జెక్షన్ ఏంటి, మీకు ఎలా పరిచయం అయ్యారు, ఏంటి ఇవన్నీ? Proudly tell that I met her when I was doing my first job in a company called Data General, Andata in Rochester. 1 year చదువుకుని 1 year జాయిన్ చేశాను. అప్పుడు my boss used to take me every day to give me the ride. I didn't have the vehicle at the time. So ఒకరోజు ఆయన చెప్పాడు, I don't want to give you a ride back, so I got to give car for repair or something. So that's how I got into a bus, first time ever. So then I seen my wife sitting alone. So I went and talked to her, introduced myself and all. So then we both got off the bus at the same stop. So I came to know that she lives not too far from where I live. That's where our connection happened. And next day, following day, we watched the man landing on moon. That's our first date. So from there onwards, the journey started. Within 2 years, we married. My mother approved her and stayed back with us. And she took care of my mother for 14 plus years also. So very rare for a people to take care of mother-in-law per se, So I'm proud about that aspect. I did take care of them. So my wife
did have a high school education. Subsequently, she did 1 or 2 years of college or so. But she used to be supportive of any activity what I did, any companies I did. Didn't ask too many details, but always supported me. Whereas my mother used to ask a lot of questions. So between both of them, I did what I did, whatever I built is with their blessings and support. I couldn't have done it without them support, basically. ఇండియా వచ్చారా? ఎన్నిసార్లు వచ్చారు మేడం? Oh, my wife came 40, 50, 100. She comes many, many times. Many times she came along with me and all, including 74 first trip she went to our village is called Vadivaripalem అని మన రేపల దగ్గర. Along with carrying my first daughter, she went there 74. And even though there is no running water and all those things, stayed 4 days, 5 days. So she met all the family members and all, treated them. And she always proud of taking care of my business-wise. We used to bring in a lot of H1 people in the 70s, 80s and all. These guys used to come and land, and from there onwards, she used to take care of them. And I never used to worry about. She's in good hands. She knows what to do, how to get them social security number, the driver's license, any activity what it is to do, and she used to take care of it. But beyond that, she used to learn how to cook Indian food, as Telugu, Andhra food very well. So people still ask, your wife is still cooking like that, sir? They never used to ask me, sir, how are you? They won't ask me at all. But they ask, madam is cooking the same way. That's our life. And we have 3 children, 2 daughters and 1 son. So they're all settled in USA basically. They come often, not often, but my son lives in Singapore. He stops in back and forth. But the rest of the children come as and when there is a need, functions and all. మీ ఫ్యామిలీ మెంబర్స్ పట్ల చాలా కేరింగ్గా ఉంటారు, ఎస్పెషల్లీ మీ మదర్ పట్ల అని చెప్పారు కదా మేడమ్. అండ్ ఫస్ట్ టైం 1974లో ఇండియా వచ్చారు ఆఫ్టర్ మ్యారేజ్, రైట్? అంటే మీరు ప్రపోజ్, మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ మనకు కట్టుబాట్లు, సాంప్రదాయాలు రకరకాలు ఉంటాయి కదా, విజయవాడ వాళ్ళకి ఇంకా ఎక్కువ. సో మీకు ఏమన్నా రిలేటివ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ ఏదైనా ఇబ్బంది ఎదురైందా ఆ టైంలో? లక్కీగా నేను ఐ డోంట్ రిపోర్ట్ టు ఎనీబడి. ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కడికి బామ్మర్దికి రిపోర్ట్ చేస్తారు. ఆర్ బామ్మర్ది కీప్ ట్రావెల్. థ్యాంక్ గాడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బామ్మర్ది. సో ఐ డూ మై సెల్ఫ్ వాట్ ఐ థింక్ ఈజ్ రైట్ without anybody consultation or anything else. I update my wife when there is a need kind of thing, but I do it first and then show what I have done. So without any hesitation, I jump in. If my mind says that this is the right activity to do, I jump in and do it, basically. ఫస్ట్ టైం మేడం ఇండియా విజిట్ అంటే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యి ఉంటారు కదా? Yeah, of course. ఆవిడ వాటర్ కావాలంటే some people used to climb get the coconut water and all constantly because there is no running water. People used to be afraid of getting sick with the water. But we managed it. But subsequently it's better. Now India is as like America. So you can get luxuries, any luxury you want, you get it. There's no problem. But in those early days, it's always used to hygiene and all those things used to be a little bit hesitant. She used to bring a lot of sprays and all these things to carry on. But nowadays, you don't need to worry about that, We're as good as anywhere else, basically. అంటే మీరు అంటే క్యూబన్ కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? I went to Cuba many times. In fact, one of my close friend, Raja Krishnamurthy, used to be ambassador to Cuba. While he was as ambassador, then I visited him several times. So, but my wife never visited back again, except only once we went as a family because she left the country as a refugee. So, always there is a fear that if we go there, there is no protocols between US and Cuba. Any issues resolve cheyadaniki. And then she doesn't want to take a chance and go back. During Johnson time, and he made an offer to the Cubans, anybody want to come and relocate and all those things, he allowed them to give the offer to come and settle in USA.
and she's come as a refugee status in USA. రైట్. ఇక ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. ఆప్తా పేరు చెప్తే వినిపించే కొద్ది మంది పేర్లలో సుబ్బు కోటా గారు ఒకరు. సో ఎందుకు ఆప్తా ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు ఆ అసోసియేషన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ప్రసాద్ గారని ఉన్నారండి మా ఫౌండరు, అలాంగ్ విత్ టూ శ్రీని చెమట అండ్ శ్రీని అనదర్ శ్రీని. దే త్రీ స్టార్టెడ్ ది ఆర్గనైజేషన్. ఎవిడెంట్లీ ప్రసాద్ గారు ఇప్పుడు అరిజోనాలో కూడా ఉన్నప్పుడు వాళ్ళకి మన కమ్యూనిటీని చేద్దామనేసి చిన్న ఆర్గనైజేషన్తో స్టార్ట్ అయింది. అది పోను ఇప్పుడు నవ్వు గడ అబౌట్ 10,000 ఫ్యామిలీస్. సో నేను ఆఫ్టర్ ఐ థింక్ 2018లో ఇప్పుడు చేరాను. అప్పటి నుంచి ఐఎమ్ విత్ దెమ్. అండ్ 23లో ఐ వాజ్ చైర్మన్ ఆఫ్ ద ఆప్టా. అండ్ మై గోల్ ఈజ్ along with the services, 30 plus services we do for the people who are in USA, I want to teach our people to how to do the entrepreneurship, how to create wealth. And same thing, we wanted to do the same thing to the people of our community in India also. Along with Ramesh Tummu, took the spearheaded that, and we formed a team of Catalyst team with all the Shaker, Sagar, and I don't tell all the names, but all the team worked like together last year and a half, and we put together the show. And it is beyond success. We never anticipated, but that many people showed very positive results. And now we are in the process of defining how to continue the momentum and carry on the activities, and how many companies our people can start, and bring all of them know that this many people are from our community have business, they are successful, they are together, and they continue to grow is something very exciting for us to feel that the event what we done that. అంటే నేను విన్నాను సార్, చాలా అసోసియేషన్స్ ఉన్నాయి కదా, తానా ఉంది, ఆటా ఉంది, మరి ఆప్తా ఎందుకు సార్ మళ్ళీ? Tanalo, we are the members of Tana at the time, but that anybody can be members in Tana. Whereas APTA is mainly for our Kapu community, and we verify whether that person is there or not, the back home and all, same last name and all. So we are meant for only our people. We focused how to enhance, build the wealth for the creation is the people, and their welfare also. And different places where they are, we try to do health camps, eye camps, any other fashion we do with scholarships and all those things we provide. So భారీగా చేస్తుంటాం. సో అంటే ఆప్తా అంటే కాపుల కోసమేనా సార్ అది? మెయిన్గా కాపులు అండి. ఓకే, నో డౌట్ అబౌట్ దట్. అంటే మిగిలిన వాళ్ళకి కూడా అవసరమైతే హెల్ప్ చేస్తారు? తక్కువ చేస్తాం, బట్ మెయిన్గా అవర్ ఫోకస్ ఈజ్ అవర్ కమ్యూనిటీ. అంటే నాకు డౌట్ సార్, నాకున్న డౌట్ ఇది. చెప్పండి. కమ్యూనిటీ, ఐ మీన్ ఓటింగ్ పరంగా లేకపోతే పాపులేషన్ పరంగా 2 స్టేట్స్లో కాపులు ఎక్కువ. ఓకే. అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళలో, ఐ మీన్ జాబ్స్ చేస్తున్న వాళ్ళలో కూడా కాపులే ఎక్కువ వెన్ కంపేర్ టు కమ్మాస్ అండ్ రెడ్డిస్? అలా లేదు, ఐ డోంట్ థింక్, బికాజ్ ఇట్ ఆల్ మెరిట్ బేస్డ్. హూ ఎవర్ కేమ్, వీ నెవర్ టేకెన్ ద హూ ఈజ్ మోర్ లెస్ అని చూడలేదు. బట్ పీపుల్ హూ ఎవర్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ వాంట్ హెల్ప్, వీ ఆఫర్ దెమ్ టు జాయిన్ అవర్ గ్రూప్. We never calculated how many people we are, and that stats I don't have it at least. Okay. అంటే ఇక్కడ ఈ కులపోరు ఉంటుంది, అంటే ఇప్పుడు తగ్గింది అనుకోండి. రైట్. ఈ మధ్య జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల తర్వాత కులపోరు తగ్గింది. అక్కడ కూడా అలా కులపిచ్చ కులపోరు ఈ టైప్ ఏదైనా ఉంటుంది? అదేం లేదండి. సంబడి జనసేన వాళ్ళు నుంచి ఉన్నప్పుడు there are some people in our own organization very much interested in it. They supported it. Not the whole people not supported it. Not because they don't have interest, but they didn't take interest in following. Some people are genuinely believe they left the office and company, came here and spent time here and during elections and all. So ekkadaina sare, if you have interest in a candidate and what they say, people do it. That happened to be in our group also. Did all of them supported? May not be. And some of us don't have the right to vote even.
We don't have any families to support too also. So there's no close relative I have in this except my brother's children or nieces, nephews. So we look at it a different way. But some people who came recently, their families are all here. They're keep in touch. They visit often for the family's sake, weddings and all those. They participate. We come for a different purpose, business or other organizations. ఎలా బిల్డ్ చేయటం అది నేర్పటం. We come for a totally different purpose. 35 సర్వీసెస్ అని చెప్పారు. అవునండి. అంటే అక్కడ యుఎస్లో ఉన్న తెలుగు వాళ్ళకి, ఐ మీన్ మీ కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చే సర్వీసెస్ ఏంటి, అండ్ మీరు ఆప్తా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ కమ్యూనిటీకి ఇచ్చే సర్వీసెస్ ఏంటి? ఇక్కడ మేము ఇచ్చేదాల్లో స్కాలర్షిప్స్ ఇస్తామండి. స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఇచ్చి కంటిన్యూ. విన్నాను నేను 2 crores వర్త్ స్కాలర్షిప్ లాస్ట్ ఇయర్లో. Every year there is a group of people genuinely believe we all got the education free in India, so we want to give back. అలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉన్నారు. There are people who want to give support the high school నుంచి చేయాలని ఉన్నారు. They collect the money and they do the camps in different places, and every year they give checks to them for the students. అది స్కాలర్షిప్స్ చేస్తారు. ఏంటి క్రైటీరియా ఏంటి సార్ ఆ స్కాలర్షిప్స్ పొందడానికి? మెరిట్ మెరిట్ and the financial they need the money. If you can prove it that you don't have money and you are a good student, we try to give it. ఎన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నారు స్కాలర్షిప్? For the last 10 years. లాస్ట్ 10 years అంటే మీ స్కాలర్షిప్స్ని అందుకుని అమెరికా వెళ్ళి అక్కడ జాబ్స్ పొంది స్థిరపడ్డ వాళ్ళు కూడా మేబీ ఉండొచ్చు. ఉన్నారు సార్ కదా? ఉన్నారు. They never paid back. ఓకే. But they give in kind support us. ఓకే. So we don't ask agreement or something that ఓకే. we pay back. మీరు అడగకపోయినా వాళ్ళకి ఆ కట్టసి ఉండాలి. ఉంటుందా అన్నది మేము ఎప్పుడు. ఓకే. మీరు అడగలేదు, బట్ అలా ఐ హోప్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఓకే. ఆప్తా ద్వారా మేము ఈ స్థాయిలో ఉన్నాం, అమెరికాలో ఉన్నాం, డబ్బులు సంపాదించుకుంటాం, ఆ రికగ్నిషన్. సో మా ద్వారా ఎవరికైనా ఉపయోగం ఉండాలి అని చెప్పి అది ఉంటే చాలు. దట్స్ ఇట్. ద ఫీలింగ్ ఇస్ దేర్. ఓకే. ఓకే. అండ్ ఇది యుఎస్ వెళ్ళాలి అనే ఒక కళ ఉంటుంది కదా సార్, అదే డాలర్ డ్రీమ్స్ అంటారు. అవునండి. మరి డాలర్ డ్రీమ్స్ అంటే డబ్బులు సంపాదించడం కోసమే అని కాదు. ఓకే, యుఎస్ వెళ్ళాలి అనే ఒక తపన అయి ఉండొచ్చు, ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనే తపన అయి ఉండొచ్చు. మన గ్రామాల్లో అది చూస్తూ ఉంటాం కదా సార్, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అబ్బాయి ఈ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పి. ఇక్కడ ఎంత బాగా బతికినా, ఇక్కడ ఎంత ఆస్తి ఉన్నా, సరైన అవేర్నెస్ లేకపోతే అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. చాలామంది ఎయిర్పోర్ట్స్లోనే ఆగిపోయి తిరిగి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది అక్కడ చదువుకునే క్రమంలో యూనివర్సిటీస్లో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆప్తా ద్వారా ఏం చేస్తారు? మెయిన్ థింగ్ ఈజ్ అమెరికా ఈజ్ ల్యాండ్ ఆఫ్ రూల్స్ అండి. రూల్స్ని పాటిస్తూ చాలా ఇంపార్టెంట్. బట్ ఎనీబడి హూ కమ్స్ టు యుఎస్ఏ illegally, crossing the border from Mexico and other things, they are violating the law. వాళ్ళు కొంతకాలం ఉంటారు, నో ఇష్యూ. బట్ సమ్ టైమ్ అదర్ దేర్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ చేసినప్పుడు యూ గాట్ టు షో హౌ డిడ్ యూ కమ్ టు ది కంట్రీ ఫస్ట్. సో వీళ్ళు అండర్ ద ఏదో రకంగా దే ట్రై టు సెటిల్, బట్ సమ్ హౌ ఆర్ అదర్ దే కెన్ గెట్ అవే ఫర్ అ లాంగ్ టైమ్ అలాంగ్ విత్ మెక్సికన్స్ అండ్ అదర్ బార్డర్ వచ్చిన వాళ్ళు ఉంటారు. But under the current conditions of the current Trump, they're trying to find out exactly who the illegals are and shipping them back. But student-గా వెళ్ళాలంటే there are people I know who borrowed money and heavily and went there, and స్టూడెంట్ అయిన తర్వాత జాబ్ వచ్చి అక్కడ H1 వచ్చి సెటిల్ అవుదాం అన్న మైండ్ సెట్తో వెళ్తారు. But not everybody's dreams comes true. Then we say that why did Americans are not treating our children correct and all. But America is full of laws. You violate the thing, you pay the price. So దాంట్లో మనమే కాదు, ఏ కంట్రీకైనా they are treated them equally. I'm not justifying what the treatment they did or anything, but that's how the law works basically. ఇక్కడ ఇండియాలో అయితే ఫ్రీడమ్ ఎక్కువ,
అవును. అక్కడ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే ఎవరైనా. ఫాలో అవ్వాలి ఎవరైనా సరే. ఓకే. అండ్ అండ్ ఇక్కడ ఇండియాలో కోటీశ్వర్లు అయి ఉండొచ్చు, బట్ వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ పార్ట్ టైం చేస్తారు, పెట్రోల్ బంక్స్, course. రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్లో. రైట్. అలాగా సంపాదించి ఇక్కడ నుంచి తల్లిదండ్రులు పంపించిన దాంతో బ్యాలెన్స్ చేసుకుని చదువుకుని మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదొక మంచి అవకాశం పార్ట్ టైం చేయడం అనేది, చేసుకునే వెసులుబాటు ఇవ్వడం అనేది. రైట్. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మీరు పార్ట్ టైం చేస్తే వ్యవసాయ రద్దు చేస్తామంటూ ఉన్నారు. దాని ఎఫెక్ట్ Part time అంటే you enter into the country with a student visa, then the job should be on the campus only. So you'd go outside and do restaurants and all these places. You are filling somebody, they don't run the payroll, they give you cash only. So that's good for the restaurant owner and businessman. But you are violating your own status. I-20 ఇచ్చినప్పుడు you got so many hours you can work on the campus లో. అది పర్మిషన్ ఇష్యూ చేయాలి. క్యాంపస్లో అన్ని అవకాశాలు ఉంటాయి సార్, అందరికీ ఉంటాయా? ఉండవు. మరి ఖచ్చితంగా మరి ఏదో అవకాశం తీసుకోవాలి కదా, డబ్బు సంపాదించాలి. అందువల్లనే వాళ్ళు I-20 ఇచ్చే ముందే దే ఆస్క్ దట్ కెన్ యూ సస్టైన్ యువర్ సెల్ఫ్ విత్ ద మనీ. ఇక్కడి నుంచి బ్యాంక్ నుంచి లెటర్ చూపిస్తారు, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, సో యూ హ్యావ్ మనీ టు సర్వైవ్ అండ్ పే ద ట్యూషన్ ఆర్ స్కాలర్షిప్స్ వాట్ ఎవర్, బట్ నాట్ టు ద పాయింట్ దట్ యూ గాట్ వర్క్ ఆన్. వర్క్ ఈజ్ సంథింగ్ యూ వాంట్ టు డూ ఇట్ టు ఆగ్మెంట్ యువర్ థింగ్, బట్ అన్ని జాబ్స్ ఉండవు. సో అప్పుడు యూ ట్రై టు వయలేట్ వర్కింగ్ అవుట్ సైడ్ ఆఫ్ క్యాంపస్. చాలామంది స్టూడెంట్స్ అంటే ట్రంప్ డెసిషన్ తర్వాత పేరెంట్స్ మీద ప్రెజర్ పెట్టడం, అంటే తప్పని పరిస్థితుల్లో డబ్బులు పంపించండి అని చెప్పేసి ఆ పరిస్థితి ఉంది సార్. అంటే నిజంగా కష్టం కదా అది, ఎందుకంటే డాలర్కి 86 రూపీస్ ప్లస్ ఉంది ఇప్పుడు, ఇంకా పడిపోతూ ఇంకా డాలర్ గెటింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ఇట్స్ నాట్ ఫీజిబుల్ టు బారో మనీ ఆన్ ఏ రూపీస్ హియర్ అండ్ సస్టైన్ సపోర్ట్ చిల్డ్రన్ ఇన్ USA, no matter how much is the dream it is. It's only best thing is to get the education here is as good as anybody anywhere in the world, and then get some skills training and then come with a job interviews. There are so many jobs are moving to India. No longer we have to go on job there. అలా నేను అన్నానంటే మీరు అనుకుంటారు తను వెళ్ళి సెటిల్ అయ్యి మనం రావద్దన్నారు అనుకుంటారు. దట్స్ నాట్ ది ఇంటెన్షన్, బట్ ద కరెంట్ కండిషన్స్ are not favorable for us to come and take chances to settle down, basically. It's getting harder and harder. At least next 4 years, it's going to be like that. చాలామంది ఏం చేస్తారంటే అమెరికా పౌరసత్వం కోసం, అంటే అమెరికా పౌరసత్వం రావడం చాలా బిగ్ టాస్క్ కదా సార్, చాలా కష్టం, రైట్? చాలా రూల్స్ ఉంటాయి, రైట్ సార్. చాలామంది అక్కడికి వెళ్ళి ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు, లేకపోతే అక్కడ ప్రెగ్నెంట్ అయ్యో వాట్ ఎవర్, అలాగా అక్కడ అబ్బాయో అమ్మాయో పుడితే వారి ద్వారా కిడ్కి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది కదా సార్. ఆ తర్వాత వీళ్ళకి కూడా వస్తుంది. ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ దీన్ని రద్దు చేశారు ట్రంప్. అది దాని గురించి దానికి అది కాన్స్టిట్యూషన్ 14th అమెండ్మెంట్ చేశారు. Anybody born in America, in the soil, or even the American continents, other parts also, is automatically become a citizen. దీన్ని ట్రంప్ రద్దు చేశారు, బట్ అట్లీస్ట్ about 22 states or something did the appeal. So it will go to Supreme Court sometime this year or next year, and they will take a call. It's a most fundamental rights looking at the birthright issue. So it's not that easy. We can just మెమోతో వైప్ అవుట్ చేసేది కాదు. ఇట్స్ గోయింగ్ టు బి birthright. ఎందుకు ట్రంప్ ఎందుకు సార్ ఇంత కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు? ఆయన చెప్తూ ఉన్నారు అమెరికా ఫస్ట్ అని చెప్పి. ఓకే, తన దేశం ఫస్ట్లో ఉండాలి అనుకోవడం కరెక్టే, కానీ వేరే దేశాల నుంచి అక్కడికి ఉద్యోగ, వ్యాపార, విద్యా విషయాల్లో అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని ఈ రకమైన ఇబ్బందులు పెట్టడం కరెక్టా అని క్వశ్చన్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? క్వశ్చన్ అంటే ఈ కేమ్ విత్ ఎ మ్యాండేట్ దట్ యూ విల్ డూ దిస్ థింగ్, అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ వర్క్ హార్డ్ ఫాట్ ఫర్ అమెరికా. వాళ్ళు దే ఫీల్ దట్ దేర్ అమెరికా, సంబడి ఎల్స్ ఈజ్ కమింగ్ అండ్ టేకింగ్ ఓవర్ కైండ్ ఆఫ్ థింగ్. సో బట్ ద సేమ్ టైమ్
not every average American want to do certain jobs. And that jobs are filled by people who are willing to do the jobs. So, but Trump says that now he is cutting down a lot of federal government jobs also. So, we're cutting down costs and all of ఓకే FBI. 8 మంత్స్ శాలరీ మీకు ఇస్తాము మీరు జాబ్ వదిలేసుకుంటే Ah, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా that's what I'm saying to you. So, what the outcome is, we are all reading the same news like you are reading. What the outcome is, reduced government, but the reduced services, what we used to take granted, is not happening anymore. So, under this new condition, what going to happen is a question mark, basically. ఓకే సార్ ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల మీద కొన్ని దేశాలు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అంటే ఇండియాతో అమెరికాతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో మన దేశం అభివృద్ధి చెందాలంటే అమెరికా లాంటి మంచి దేశంతో మంచి సంబంధాలు ఉండాలి అనుకుంటూ ఉన్నారు కాబట్టి మోదీ గవర్నమెంట్ పెద్దగా అబ్జెక్ట్ చేయడం లేదు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ఇండియా కూటమి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. సంఖ్యలు వేసి సైనిక విమానాల్లో పంపించడం ఏంటి అని చెప్పేసి అంటే ఓకే అక్రమంగా వచ్చారు, అది తప్పే. తిరిగి పంపించేస్తామన్నా వాళ్ళు నో చెప్పలేదు, నో చెప్పే ఆప్షన్ కూడా లేదు. భారత్ కూడా ఓకే చెప్పింది, ఓకే పంపించండి అని చెప్పేసి. కానీ అలా పంపించే తీరు కరెక్ట్ కాదనేది చాలామంది అభిప్రాయం. అది మన పర్స్పెక్టివ్ చూస్తున్నాము. ఇప్పుడు వెన్ యూ ఆర్ రన్నింగ్ ఎ ఫెడరల్ గవర్నమెంట్ ఇన్ USA, there is an organization called ICE, where they work with immigration people. So there is a standard operation is even when you are driving, sometimes they ask you to take a breath test. You got to step up immediately. If you see that, they ask you to stretch your legs and arrest it. So you can't have one law for one group of people, one law for other people. And these ICE people go around the country, look for all the jobs and places, and they arrest you. The processing is same, even though our foreign minister said that we will bring our own people and all, but it's not. The detail is in the devil is in the detail. We say it, but how do you collect all these people? Is there a way for us to round up our own people? No. The only way is these are the people trained to do it, how to find it, bring them and send it. It's అమానుషంగా ఉంటుంది చూస్తానికి. మన పిల్లలు, దే ఆర్ అవర్ చిల్డ్రన్ బేసికలీ, అవర్ ఫ్యామిలీస్. సమ్టైమ్స్ దే ఓవర్స్టేడ్, దే కేమ్ ఫర్ ఎ విజిటర్ బట్ దే స్టేడ్ బ్యాక్ అండ్ థింకింగ్ దట్ నోబడి విల్ నోటీస్ ఇట్. సో దీస్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ యాజ్ ఎవ్రీ. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ టైమ్స్ parents go to work, they arrest them, but the kids are in school. There is a parents never get to see them again, or whenever they see, we don't know. Alanti case, this is a very tragedy, basically disrupting the entire families. అమెరికాకు వెళ్ళే వాళ్ళు చదువుకోవడం కోసం, ఉద్యోగం చేయడం కోసం, వ్యాపారం చేయడం కోసం, ఈ 3 రకాలుగా వెళ్తూ ఉంటారు కదా సార్. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ తీసుకుంటూ ఉన్న ఈ కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి? అంటే ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి బిజినెస్ చేసేవాళ్ళ మీద, అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద, అండ్ ఈ స్టూడెంట్స్ మీద. బిజినెస్ చేసేవాళ్ళు ఎవరికైనా కరెక్ట్ వీసాతో వెళ్తే విత్ ఇన్ ద టైం పీరియడ్ వచ్చేస్తే B1 స్టేటస్, దిస్ యూ విల్ బి రెడ్ కార్పెట్ ఫర్ యూ. దేర్ ఇస్ నెవర్ లీగల్గా వచ్చే వాళ్ళు ఎవరి మీద దేర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. ఓన్లీ పీపుల్ హు మిస్యూజ్ ద స్టేటస్ and stay back, then you are in the violating the law, then you are subject to anything can happen to you. Otherwise, business, we can always export and do every services we can do it. Absolutely. We are ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద అంటే భూమి ఏమన్నా పెరిగిందా తగ్గిందా? ఛాన్సెస్ పెరిగాయి? సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రాన్సిషనింగ్ అండి. మెజారిటీ ఆఫ్ దెమ్, not only USA, even in Singapore we do business, they are not expanding the status anybody, Indian origin or tagistunaru. So in that case, they know the entire product and all those things for projects and all. They are sending them back to India. They do the same work, log in here and all. So the industry is changing such that the work can be done from India itself actually.
బట్ బిజినెస్ డీలింగ్స్ అంతా దే గా టు గో ట్రావెల్, దట్ విల్ కంటిన్యూ టు ట్రావెల్ అండ్ విల్ ఎక్సెల్. అప్ USA is not depending upon that much on China. There is a lot of opportunities for us to work with them in the manufacturing sector, other sectors which we still, AI is a big thing going to happen. How it's going to happen, we don't know it, but everybody is betting on that. So, the లీగల్గా చేద్దామంటే అమెరికా ఈజ్ రెడీ ఫర్ బిజినెస్. డాక్టర్ తోట చంద్రశేఖర్ గారు, సార్ ఐ డెంట్ రిమెంబర్ ద వీడియో ఉందని నాకు తెలియదు. ఓకే, ఆప్తా సభలో చాలా ఆప్యాయంగా మీరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి ఆయనతో మీకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది? నేను ఫస్ట్ టైం సార్ వారిని చూస్తాం. Okay. దెన్ సబ్సిక్వెంట్లీ మెట్ హిమ్ వన్స్. ఓకే, కానీ వినుంటారు కదా? వినున్నాను సార్, అఫ్ కోర్స్. ఆదిత్య బిల్డర్స్ వెరీ ఫేమస్ బిల్డర్స్, వెరీ యూనిక్, రైట్. అండ్ మేడం అనురాధ గారు కూడా మీ అమ్మమ్మ గారు ఊరే. అవును, బందర్ మచిలీపట్నం. మేము కలిసాం మొన్న అందరూ బందరే ఈవెంట్లో. అవునా. సో నైస్ అవర్ టు హోస్ట్ ఆల్ ఆఫ్ us అండి. వెరీ నైస్, గుడ్ టు సీ. మొన్న ఆలు దొర్రాజు గారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి అది మచిలీపట్నం పూర్వ విద్యార్థుల విద్యార్థులు కలయిక. వీళ్ళందరూ అక్కడ చదువుకున్నాడు, నేను ఒక్కడిని అక్కడ చదువుకోలేదు. మీరు చదువు బట్ మచిలీపట్నం మీ అమ్మమ్మ గారిది కాబట్టి మీరు ప్రోగ్రామ్ అండ్ సపోర్టింగ్. అండ్ మీరు డెమోక్రట్ కదా సార్? అవును సార్. అంటే మరి ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నారు మీరు? వ్యతిరేకంగా ఏం లేదు, మేము వ్యతిరేకంగా పనిచేశారు, రైట్? వ్యతిరేకంగా అంటే మా స్టేట్ ఎక్కువ మ్యాసచ్యూసెట్స్ ఈజ్ డెమోక్రటిక్ స్టేట్. సో డెమోక్రటిక్ గవర్నర్, డెమోక్రటిక్ ఆల్ దీస్ థింగ్స్ బేసికలీ. అండ్ ఎవ్రీ ప్రెసిడెంట్ from Massachusetts, we support it. Not only that, we support any Indian who is running for an election, we support them monetarily. Our journey started from Bill Clinton 92 onwards. We supported him 2 terms, did that, then Bush came, then we attended the inauguration. నేను కొన్ని ఫొటోస్ చూసాను సార్ మీ గురించి, నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు. మీతో ఇంటర్వ్యూ అనగానే ఏంటి అని మీ గురించి తెలుసుకునే క్రమంలో చాలామంది అమెరికా దేశాధినేతలతో మీ ఫొటోస్ చూశాను నేను, మాజీ దేశాధినేతలు. బిల్ క్లింటన్, ఇంతకుముందు చెప్పినప్పుడు బుష్, అండ్ వైట్ హౌస్లో కూడా. రైట్. ఎన్నిసార్లు వైట్ హౌస్కి వెళ్ళారు? 15 సార్లు వెళ్ళారు. 15 times. ఇన్ఫ్యాక్ట్ మెమరబుల్ వన్ ఈజ్ పివి నరసింహారావు గారు, మన అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ సింగ్ గారు ఉండేవారు కదా, వాళ్ళిద్దరు వచ్చి 92లో దే డిడ్, వీ హోస్టెడ్ దెమ్ in the State Department. So that's where change the new policies and open చేశారు. It worked out. Then subsequently he came many times to White House. We attended the events and all those things. So that's a privilege to have when he addressed the Congress and all those things we attended. So we always support. Doesn't matter, once a president election ముందు సపోర్ట్ వేరును, అయిన తర్వాత ప్రెసిడెంట్గా అటెండ్ ఆల్ ది ఇనాగరల్స్. ఎవరైనా అంతే కదా, ఎలక్షన్స్ వరకే. వన్స్ ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మీకు ప్రెసిడెంటే, రిపబ్లికన్స్కి ప్రెసిడెంటే, అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ ప్రధాని మోదీతో కూడా ఫోటో చూశాను సార్ మీది. అవును, సందర్భంలో వారికి వీసా రావడం కొంచెం ఇబ్బంది అయింది యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. సో వీ టాక్ టు అవర్, వీ కన్విన్స్డ్ దట్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ వీ క్యాంట్ స్టాప్ ది వీసా అంటే, దెన్ ఈ కేమ్ అండ్ మ్యాడిసన్ గార్డెన్లో పెద్ద పార్టీ ఇచ్చి, దెన్ వీ మెట్ దెమ్ ఇండిపెండెంట్లీ సపరేట్ దట్ నైట్ హోస్ట్ చేసాం డిన్నర్. సార్ ఇది ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రాము. అవును సార్. నిజంగా మా టీమ్, మీ కమ్యూనిటీలో ఇంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారా, ఇంతమంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారా, ఇంత బిగ్ షాట్స్ ఉన్నారా అని చెప్పి అంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి. అక్కడికి వచ్చిన వాళ్ళే ఏంటి మా కాపుల్లో ఎంతమంది ఉన్నారా, మా కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారా అని చెప్పి చర్చించుకుంటూ ఉన్న పరిస్థితి. సో ఆ కెటలిస్ట్ ప్రోగ్రామ్కి, ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రామ్కి మీరు ఆనరీ చైర్మన్గా వ్యవహరించారు. ఇట్స్ ఏ బిగ్ సక్సెస్. నిజంగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, మీడియా ప్రతినిధులుగా మేము కూడా అటెండ్ అయ్యాం, అక్కడికి చూశాను. ఏంటి సార్ ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రామ్ గురించి మీరు అనుకున్నది సాధించారా? సాధించామండి. బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్ ఇట్ హ్యాపెన్. ఈవెన్ దో వీ వాంటెడ్ టు జస్ట్ ఇనిషియేట్ అనుకున్నా కానీ వీ నెవర్ థాట్ దట్ దిస్ మెనీ పీపుల్ ఇన్ ద కమ్యూనిటీ విల్ సపోర్ట్ అస్. ఎవరీ అదర్ ఆర్గనైజేషన్స్ దే మైట్ హ్యావ్ ఇన్ ద స్ప్లిట్స్ ఉన్నా, దే ఆల్ కేమ్ అండర్ వన్ రూఫ్ అండ్ దే కంటిన్యూడ్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ ఇట్స్ ఏ గ్రాండ్ సక్సెస్. వెరీ సాటిస్ఫైడ్.
for all the hard work our people did, and but we feel that we did the right thing. ఫస్ట్ డే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అవును సార్. వస్తారా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ మధ్య చాలా బిగ్ షెడ్యూల్లో వచ్చారు. వచ్చి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, వీఆర్ రెడీ, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు. రైట్. చాలా బాగా చెప్పారు ఆయన. అంత టైం స్పెండ్ చేస్తారు అనుకోలేదు నేను, బట్ ఈ వాజ్ కైండ్ ఎనఫ్ టు స్పెండ్ టైమ్ బిఫోర్ ఆఫ్టర్ ఆల్సో. సో థ్యాంక్ ఎవ్రీథింగ్ ఎల్స్. తర్వాత మన చిరంజీవి గారు కూడా టైం తీసుకుని వచ్చి అండ్ ఈ గేవ్ 1 hour ఆర్ క్లోజ్ టు 1 hour స్పీచ్ ఇచ్చి ఆయన జర్నీని మాతో షేర్ చేసి దట్ ఈ అసోసియేట్ దట్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యూ అన్నట్టుగా చెప్పి, సో ఇట్స్ ఈజ్ ఎ గ్రేట్ సక్సెస్ స్టోరీ ఐ వుడ్ సే. ఆప్త గురించి చిరంజీవి గారు చాలా చక్కగా చెప్పారు. అండ్ చిరంజీవి గారి బర్త్డే జరిగినప్పుడు ఆగస్ట్ 22 ఆ టైంలో యుఎస్లో చాలామంది మీలాంటి వాళ్ళు, శివారం శెట్టి, మన నల్లం చంద్రశేఖర్, మధువుల్లి, ఇంకా చాలామంది ఉన్నారు కదా బ్యాచ్, వీళ్ళందరూ కూడా అక్కడ సెలబ్రేట్ చేస్తారు. సెలబ్రేషన్ అంటే ఏదో పార్టీ కాదు సార్, నేను చూశాను. బ్లడ్ డ్రైవ్స్, బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ బాగా చేస్తుంటాడు. ఈ డ్రైవ్స్ దట్ టీమ్, బట్ లాట్ ఆఫ్ వెల్ విషర్స్ అండ్ దే అడోర్ హిమ్ బేసికలీ. అంటే చిరంజీవి గారు మేము వెళ్ళిన తర్వాత పాపులర్ అయ్యారు. సో వీఆర్ నాట్ దట్ మచ్ కనెక్ట్, బట్ వీ స్టిల్ ఆనర్ హిమ్ ఎవ్రీథింగ్ ఎల్స్. బట్ ఫర్ హిమ్ టు టేక్ టైమ్ అండ్ స్పెండ్, ప్రిపేర్ సచ్ అ నైస్ స్పీచ్ అండ్ ఈజ్ అమేజింగ్, worth it to come back. Thank you so much, sir. Thank you sir for spending time. Give us a chance to share my experience. Okay sir. సో ఇది సుబ్బు కొట్ట గారు చాలా సాధారణ స్థాయి నుంచి విజయవాడలో పుట్టి పెరిగి అక్కడే చదువుకుని విదేశాలకు వెళ్ళారు. ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో అప్పుడు 1968 with $8 మీరు వెళ్ళారు కదా సార్, $8 అంటే అప్పుడున్న రేట్ ఎంత సార్? 16 రూపీస్. సో ఆ డబ్బులతో అక్కడికి వెళ్ళారు. ఆయన అంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. తనలా ఎవరైనా ఇబ్బంది పడకూడదు వెళ్ళే క్రమంలో, ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అటువంటి ఇవి ఎవరూ ఫేస్ చేయకూడదు అని చెప్పి ఆయన తప్పిస్తూ ఉంటారు. సోషల్ సర్వీసెస్లో కూడా ముందు ఉంటారు. ఇది ఆప్తా ఎక్స్ చైర్మన్ సుబ్బు కొట్ట గారితో 99 టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి 99.